అంటే నువ్వు ఎవరిని లవ్ చేయను అంటావు, మీ ఇంట్లో వాళ్ళు చూసినోన్నే పెళ్లి చేసుకుంటా అంటావు, అంతేనా? అది నేను నమ్మాలా? వాట్ ఆర్ యూ టాకింగ్? నువ్వు నన్ను నమ్మడం లేదా? మన ఇన్ని ఇయర్స్ ఫ్రెండ్షిప్లో నేను నీ నుంచి నేర్చుకుంది ఏంటో తెలుసా? నీతి, నిజాయితీ, మాట మీద నిలబడ్డం. నీతో బంధం ఒక బాధ్యతగా తీసుకుని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత పెద్ద సమస్య వచ్చినా నువ్వు పట్టుకున్న చెయ్యి వదిలిపెట్టను. అంటే ఏంటి ఇప్పుడు? ఆయన గారు నిన్న బాధలో ఈ పార్క్ వచ్చాడు, సో ఈరోజు కూడా ఇదే పార్క్ వస్తాడు. అయితే ఈరోజు కూడా బాధలోనే వస్తాడా? నాకేమైనా చెప్పొస్తాడా ఏంటి? చూద్దాం వస్తాడో లేదో అని. ఇప్పుడు కనుక ఇక్కడ లేకపోతే కలిసేంత వరకు వెతకడమే మన పని. మన పని కాదు, నీ పని అని చెప్పు. నాకేం అవసరం నీతో కలిసి ఎతకడానికి? అవును, రామ్ మంచివాడు కాదు అని మమ్మల్ని విడగొట్టడం మాత్రం నీ పని కదా. వేరే మంచి పర్సన్తో కలపడం మాత్రం నీ పని కాదు. అవునులే, చెడు చేయడానికి మాత్రం అందరూ ముందుంటారు, మంచి చేయడానికి మాత్రం ఎవ్వరు ముందు రారు. ఫస్ట్ అయితే మనం ఒక సెల్ఫీ దిగుదాం. మా అమ్మ ఫోటో పెట్టకపోతే అస్సలు నమ్మదు నేను గుడికి వెళ్ళా అంటే. ఇటు చూడే. ఏంట్రా ఇక్కడికి వచ్చినా కూడా ఇలానే ఉన్నావు? నాకెందుకో ఈరోజు ఇంకాసేపు ఇక్కడే ఉండాలి. కాసేపు తర్వాత వెళ్దాం. మీరేందో మీ విధానాలేందో. బ్రేకప్ అయిన తర్వాత ఎవడైనా ఏ బార్లోనో, బాగా బలిసినోడైతే పబ్బులోనో ఉంటాడు. కానీ నువ్వేంట్రా భగవంతుడి దగ్గరున్నావు? అలా అని ఎక్కడైనా రాసుందా? లేదుగా. మ్యాక్స్ అందరూ ఇలానే ఉంటారు కదా. అందరి గురించి నాకు తెలియదురా, నేను మాత్రం ఇంతే. కరెక్టే, ఆ పిల్ల వదిలేసిందని బాధ ఉంది, కానీ అంత ఈజీగా పోయే బాధ కాదురా. ఎందుకంటే ట్రూగా ప్రేమించా కదా, అందుకే. అంటే బ్రేకప్ తర్వాత ఈజీగా మర్చిపోయే వాళ్ళది ట్రూ లవ్ కాదంటావా? నో, నేను అలా అనడం లేదు. కొందరు ఉంటారు, వాళ్ళు ఎంత ట్రూగా లవ్ చేసినా కానీ చాలా ఈజీగా మర్చిపోగలరు. అది వాళ్ళకున్న ఒక గొప్ప వరం, ఎందుకంటే వాళ్ళంత బాధ మొయ్యరు కాబట్టి. అలాంటి వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. అలాంటి వాళ్ళని నా లైఫ్లో ఇప్పటిదాకా నేను ఎప్పుడూ కలవలేదు. ఒకవేళ కలిస్తే మాత్రం డెఫినెట్గా టిప్స్ తీసుకుంటా. దొరికినట్టేలే, చూద్దాంలే. కానీ పద వెళ్దాం, లేకపోతే మేనేజర్ గాడు మన నెత్తి మీద ఎక్కి నాట్యం ఆడతాడు. సరేరా, వెళ్దాం. సిగ్గు సూట్ అవ్వదు కానీ అలా వెళ్ళిపోతున్నారు, మనం వెళ్ళి ఫాలో అవుదామా? సిగ్గంటే అన్నావు కానీ ఫాలో అవుదామన్నావు చూడు, అది చాలే, నడిపోదాం. ఎవర్రా అమ్మాయిలు? నాకేం తెలుసురా బాబు, నేను నీతోనే వచ్చాను కదా. ఆయన మన కోసం అయిండదులే. మీకోసం మీ ఇంటి ముందు వెయిట్ చేస్తుంటే మీకోసం కాదనుకుని వెళ్ళిపోతారేంటి? ఏంటి మీరు మా కోసం వెయిట్ చేస్తున్నారా? నీ కోసం కాదు, మీ ఫ్రెండ్ కోసం వచ్చాం. మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. సర్రా బావ అయితే.
నేను వెళ్తా మాట్లాడేసి వచ్చాయి. ఇది ఆయుధాలు ఏం తెచ్చుకోలేదు కదా. అమ్మయ్య మావాడు సేఫ్. చెప్పండి, ఎవరు మీరు? నేను మీకు తెలుసా? తెలుసు కాబట్టే కదండి మాట్లాడడానికి వచ్చాను. సారీ అండి, నేను మిమ్మల్ని గుర్తుపట్టలేదు. మనకి ఇంతకుముందు ఎక్కడ పరిచయం? మీరు నాకు తెలుసని చెప్పాను కానీ మనకు పరిచయం ఉందని చెప్పానా ఏంటి? పరిచయం లేదా? మరి మీరు నా దగ్గరికి ఎలా? కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? ఏం లేదండి, మీకు కొన్ని టిప్స్ ఇవ్వడానికి, మీ మెచ్యూరిటీ కోసం తెలుసుకోవడానికి మీకు నాకు కొంచెం పరిచయం అవసరం కదా. టిప్సా? మీరు నాకు టిప్స్ ఇవ్వడం ఏంటండి? అసలు దేని గురించి టిప్స్? ఇవాళ పొద్దున్నే కదండి మీ ఫ్రెండ్తో లవ్ చేసిన వాళ్ళు మర్చిపోవడం చాలా పెద్ద వరం, అలాంటి పర్సన్స్ చాలా రేర్గా ఉంటారు, అలాంటి ఒక పర్సన్ని మీట్ అయితే మాత్రం టిప్స్ తీసుకుంటానన్నారు కదా. ఆ పర్సన్ నేనేనండి. యాక్చువల్లీ నాకు బ్రేకప్ అయిన తర్వాత వాడి గురించి నేను కంప్లీట్గా మర్చిపోయాను. ఓ అదా. అంటే మీరు ఇప్పుడు టెంపుల్లో విని ఇలా డైరెక్ట్గా ఇల్లు కనుక్కున్నారనమాట. కనుక్కోలేదు, ఫాలో చేశాం. వాట్? సీరియస్లీ? క్రేజీ ఉన్నారు కదండి. ఎవరో ఇద్దరు టెంపుల్లో స్ట్రేంజర్స్ మాట్లాడుకోవడం విని ఇలా డైరెక్ట్గా ఇంటి వరకు వచ్చేసారంటే చాలా కొత్తగా ఉంది. యాక్చువల్లీ నేను మిమ్మల్ని టెంపుల్లో చూడలేదండి. మీకు బ్రేకప్ అయిన రోజు పార్క్కి వచ్చారు, అక్కడ కూర్చున్న బెంచ్లోనే నేను ఉన్నాను. నాలాంటి పర్సన్ కూడా ఉన్నారని అప్పుడే తెలిసింది. అప్పటి నుంచి మీ గురించి తెలుసుకోవాలన్న ఆతృత. చాలా ప్లేసెస్లో వెతికాను కానీ లాస్ట్కి మీరు ఈరోజు టెంపుల్లో కనిపించారు. ఓ గాడ్, మీరు చెప్పేది వింటుంటే ఇదేదో మూవీ స్టోరీలా ఉందండి, చాలా కొత్తగా. సినిమా స్టోరీలాగా ఉండొచ్చు కానీ రియాలిటీలో మీరు నా టిప్స్ తీసుకోవడానికి రెడీ ఉన్నారా? నా పర్సనాలిటీ గురించి తెలుసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? అయితే ఒప్పుకున్నట్టే కదా. ఇఫ్ పాసిబుల్ దిస్ సండే మీట్ అవుదామా? మీకు ఓకే అయితే? తప్పకుండా. మీరేం అనుకోకపోతే మీ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే ఇంకొంచెం ఈజీ అవుతుంది. షూర్. మీ పేరు? సన్నీ, రామ్ సన్నీ. రాజీ, రాశ్రీ. బాయ్. పొద్దున్నే ఏంట్రా నాకు ఇది రోడ్డు మీద. ఛ. ఫస్ట్ టైం ఒక అబ్బాయి కోసం ఒక అమ్మాయి వెయిట్ చేయడం చూస్తున్నాను. ఎప్పుడు అమ్మాయిలే కదా అబ్బాయిలు వెయిట్ చేపిస్తారు. నా లైఫ్లో ఏంటో అంతా ఉల్టా పుల్టా జరుగుతుంది. నాకు అర్థం కాదే, నువ్వు నిజంగా అమ్మాయివేనా లేదంటే ఏంది? ఎప్పుడు చూడు అమ్మాయిలకు ఆపోజిట్గానే మాట్లాడుతుంటావు. నేను ఉన్నదే చెప్తున్నా కదే, అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే. అసలు ఆపు. హాయ్ అండి. హాయ్, తిన్నా ఫ్రెండ్ భవ్య. హాయ్ భవ్య గారు. హాయ్ అండి సన్నీ వీడు గారు. నా ఫ్రెండ్ రెడ్డి, ఐ మీన్ అజయ్ రెడ్డి. నేను ముద్దుగా రెడ్డి అని పిలుస్తాను. హాయ్ రెడ్డి గారు. హాయ్ అండి అజయ్ గారు. హాయ్ అండి. ఎందుకు అలా నవ్వుకుంటున్నారు? అంత కామెడీగా ఏముంది? ఐఎమ్ వెరీ సారీ. యాక్చువల్లీ మా రీసెంట్ కాన్వర్సేషన్లో అన్నాను నేను తనతో, ఒక్కడు మూవీలో స్వప్నని ఓబులెట్టి తగులుకున్నట్టు నీకు కూడా ఏదో ఒక రెడ్డి తగులుకుంటాడు అన్నాను. నీ అన్నాను స్వప్నకి అజయ్ లాంటి వాడు కదే రావాల్సింది అని. మీరేమో రెండు కలిపి అజయ్ రెడ్డిలో వచ్చారు. కొంచెం అది గుర్తొచ్చి డిఫరెంట్ అనిపించి నవ్వొచ్చింది. వి వెరీ సారీ. వామ్మో, నా పేరు మీద ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందా? నాకు కూడా ఇప్పుడు ఈ థాట్స్ రాలేదు కదరా. నీకెందుకు వస్తారా ఇలాంటి థాట్స్? అదే ఆలోచన తెలుసుకుందామనే ఈరోజు మీ ముందుకెలా వచ్చాను. అజయ్ గారు మనకు కాస్త పక్కకి వెళ్దామా? వాళ్ళిద్దరు ఏదో కొత్త థాట్స్ గురించి డిస్కస్ చేయాలంట. మనం కొంచెం సర్లే కలిసి బావా. చేద్దాం. చెప్పండి, వై? అసలు ఎందుకు ఇలా? వై నాట్? ఎందుకు కాకూడదు? క్వశ్చన్కి క్వశ్చన్తోనే సమాధానం ఇస్తున్నారు మీరు. ఏదైతే ఏంటండి, మన డౌట్స్ తీరుతున్నాయా లేదా? నేను మిమ్మల్ని పిచ్చి క్వశ్చన్స్ వేసి ఇబ్బంది పెట్టను, జస్ట్ ఒకటే అడుగుతాను. మీరు నిజంగానే మీ ఎక్స్ని ఇష్టపడ్డారా? వాడి 6 months పరిచయంలో 60 years ప్లాన్ చేసుకున్నాను నేను. మరి అంతగా ఇష్టపడ్డారు కదా, మీ ఫ్యూచర్ అంతా అతనితో ఇమాజిన్ చేసుకున్నారు. మరి ఈ టైంలో మీరు ఇమాజిన్ చేసుకున్నవి ఏవి ఇప్పుడు లేవు, అయినా కూడా అంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నావు? సింపుల్, నాతో ఉండే అదృష్టం వాడికి లేదనుకుంటాను. అండ్ ఇంకో మెయిన్ రీజన్, నేను లైఫ్లో చాలా బిజీ అయిపోయానండి. ఇంకొకటి, మా భవ్యత ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా, ఈ మధ్య మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నా. సో
సో స్పేస్ కావాలి, ఒంటరిగా ఉండాలనుకుంటే మాత్రం వాళ్ళే గుర్తొస్తుంటారు. మీరు చెప్పేవన్నీ వినడానికి చాలా బాగుంటాయండి, బట్ ప్రాక్టికల్గా అవి వర్కౌట్ అవ్వవు. ఎందుకు? ప్రాక్టికల్గా నేనే మీ ముందున్నా కదా. అది నాతో సాధ్యమయ్యే పని కాదులేండి. సరే, ఒక పని చేద్దాం. వీ విల్ ట్రావెల్ టుగెదర్ ఫర్ సమ్ డేస్. అతి తక్కువ రోజుల్లోనే మిమ్మల్ని మార్చే బాధ్యత నాది. సీరియస్లీ? మీతో అయ్యే పనేనా? కానీ పని అయితే నేను ఇంత కాన్ఫిడెంట్గా చెప్పను కదా. చూద్దాం ఏమవుతుందో. ఓకే, చూద్దాం. సరే, బాయ్. వచ్చే విషయాలేంటి? కోపం అంటే అంత బాగా రాదు మ్యాక్సిమం, బట్ నా అనుకున్న వాళ్ళు నాకు నచ్చని పని చేస్తే మాత్రం అస్సలు కంట్రోల్ చేసుకోలేను. అవే అండి, ఏం పనులు అంటున్నా. సమయం వచ్చినప్పుడు చెప్తానులే. అవునా, సరేలే. గుడ్ నైట్. ఓకే, బాయ్, గుడ్ నైట్. ఏంటే? ఏంటి సార్, ఏం నడుస్తుంది? ఏందిరా నీ బాధ? నా బాధేముందే, జస్ట్ మీ వాళ్ళకం చూసి డౌట్ వచ్చి అడుగుతున్నా అంతే. మా వాళ్ళకమేంటి? అందులో ఏం తేడా కనిపించింది నీకు? ఏం తేడా కొట్టలేదో అడుగురా, అన్నీ తేడాగానే ఉన్నాయి. నిజంగానే నాలో ఈ డిఫరెన్సెస్ కనిపించాయా? అయితే రాజీ నన్ను నిజంగానే చేంజ్ చేసిందన్నమాట. సో నేను శశిని పూర్తిగా మర్చిపోయినట్టేగా? అవును, సన్నీ శశిని పూర్తిగా మర్చిపోయాడు, నిన్నే గుర్తుపెట్టుకున్నాడు. నన్ను గుర్తుపెట్టుకోవడం ఏంటి? అసలు ఏ విధంగా మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వనుకున్న విధంగానే మీ ఇద్దరు లవ్లో ఉన్నారా? ఏం మాట్లాడుతున్నావురా? మేమిద్దరు లవ్లో ఉండడం ఏంటి? నువ్వు చాలా రాంగ్గా అనుకుంటున్నావు. నేనేం తప్పుగా అనుకోవట్లేదే, నాకు అనిపించింది నేను చెప్తున్నా అంతే. నో నో నో, మేము జస్ట్ ఫ్రెండ్స్ అంతే, మా మధ్య ఏం లేదు, సరేనా? నో నో నో,
మా మధ్య అటువంటి ఏదీ లేదు, మేము జస్ట్ ఫ్రెండ్సే. ఒకసారి సైడ్ కప్పా. హలో రాజీ, ఎక్కడున్నావు? అర్జెంటుగా కలవాలి. ఇప్పుడంటే కొంచెం బిజీగా ఉన్నాను సన్నీ, రేపు కలుద్దామా? ఇప్పుడే కలవాలి. కలుస్తావా లేదా? అది కాదు సన్నీ, ఫ్రెండ్తో కొంచెం బయటకు వచ్చాను, ఇప్పుడు కుదరదు. నైట్ కలుద్దామా? కలవడం అవసరమే లేదు. బాయ్. Trying to call is currently switched off. స్విచ్ ఆఫ్. హలో అజయ్, నేను నీకు ఒక లొకేషన్ సెండ్ చేస్తాను, నువ్వు సన్నీని తీసుకొస్తావా నైట్? నేను ఈ విషయం చెప్పానని మాత్రం చెప్పకు ప్లీజ్. సరే. యా థ్యాంక్ యూ, బాయ్. ఎందుకు తీసుకొచ్చావురా ఇక్కడికి? కాసేపు ఆగరా, అన్నీ తెలుస్తాయి. ఒక గంట నుంచి ఇదే చెప్తున్నావు. ఎవరి కోసం వెయిట్ చేపిస్తున్నావు? తన కోసమే తీసుకొచ్చావా? ఆగు సన్నీ, ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నావు? ఫోన్ చేస్తే కట్ చేస్తున్నావు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నావు, ఇప్పుడు నన్ను చూసి ఇలా వెళ్ళిపోతున్నావు. అసలు ఏంటిదంతా? నీకు చెప్పాల్సిన అవసరం లేదు, అది నా ఇష్టం. నా ఇష్టం ఏంటి సన్నీ? నువ్వు ప్రతిదీ నాకు చెప్పే కదా చేస్తావు, ఏంటి కొత్తగా? నా పర్సనల్ విషయాలన్నీ నీతో షేర్ చేసుకున్నా కదా, అందుకే ఇదంతా. పర్సనలా? ఇది ఎప్పటి నుంచి వచ్చింది మన మధ్యలో? ఈ రోజు నుంచే, అది కూడా కొందరి వల్ల. నీకేమైనా ఉంటే సీదా మొక్క మీద చెప్పు, అంతేగాని ఇండైరెక్ట్గా మాట్లాడుకు. ఇండైరెక్ట్గా ఏముంది, డైరెక్ట్గానే చూసి చెప్తున్నా. నీ పర్సనల్ వర్క్ చూసే చెప్తున్నా. నువ్వు కాల్ చేసినప్పుడు కలవలేదని నీకేమైనా కోపం వచ్చిందా? నువ్వు నన్ను కలవలేదు అనే దానికన్నా నువ్వు ఎవరినో కలిసావు అనేదే ఎక్కువ కోపంగా ఉంది నాలో. నేను ఎవరిని కలిసానో నీకెలా తెలుసు? అక్కర్లేదు. తమరు ఎలా వెళ్ళారో, ఎవరిని కలిశారో, బండ్లో నవ్వుకుంటూ ఆ సినారియో మొత్తం చూశాను. వాట్? బైక్ మీద నన్ను ఎవరితోనో చూసి ఇంత బ్యాడ్గా అనుకుంటావా? అనుకోవడం ఏంటి, జరిగిందేగా చెప్తున్నా. సన్నీ ప్లీజ్ ఆప్ చెప్తున్నా. అసలు నువ్వు ఇంత చీప్ మైండెడ్ అనుకోలేదు. నువ్వు డైరెక్ట్గా అడిగితే నేను సమాధానం ఇచ్చేదాన్నేమో, అంతేకాని నీకు నువ్వే అనేసుకుని ఇలా మాట్లాడటం అయితే అస్సలు కరెక్ట్ కాదు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేను నీ దగ్గర నుంచి. ఏంటి చీప్ మైండెడా? నేను చీప్ మైండెడ్ కాదే, నువ్వు చేసే పనులే చాలా చీప్గా ఉన్నాయి. సన్నీ ప్లీజ్ స్టాప్, చాలా లిమిట్ క్రాస్ చేసి మాట్లాడుతున్నావు. నువ్వేదో పెద్ద అమర ప్రేమికుడు అనుకున్నా, బాధ నుంచి బయట తీసుకొద్దాం అనుకున్నా. అవును మరి, నువ్వు ఓ పార్వతివి, నేను ఓ దేవదాస్ని. నువ్వు వచ్చి నా లైఫ్లోకి వచ్చి నన్ను మార్చేస్తావు, బయటికి తీసుకొచ్చేస్తావు. నువ్వు మంచిగా సెటిల్ అయితే మన లైఫ్ బాగుంటుంది అనుకున్నాను. మన పెళ్ళైన తర్వాత మన మధ్య ఏ గ్యాప్ లేకుండా ఉండాలని చాలా ప్రయత్నిస్తూనే ఉన్నాను. నేను అదే అనుకున్నా. ఆ శశి తర్వాత నువ్వు నా లైఫ్లోకి వచ్చి నా లైఫ్ సెట్ చేస్తావు అనుకున్నా, కానీ ఈ రోజే కదా తమరి గురించి నిజం తెలిసింది. సన్నీ ఇంక చాలా ఆపు. రేయ్, పెళ్ళి ఏందిరా? నేను అడిగితే జస్ట్ ఫ్రెండ్స్ అన్నావు, ఏ ఫీలింగ్స్ లేవన్నావు. నువ్వేంటమ్మా సన్ని మీద ఎలాంటి ఇంట్రెస్ట్ లేదన్నావు? ఇప్పుడు ఏంటిదంతా? ఇప్పుడు ఫ్లోలో అన్ని నిజాలు బయటకు వచ్చాయి. మేము నిజంగా ఇంత మాట్లాడుకున్నామా? ఆహా, నిజంగానే మాలో ఫీలింగ్స్ ఉన్నాయా?
ఏంటో వీళ్ళు. ఏమో వీళ్ళు. ఏంటి రెడ్డి గారు అయిపోయిందా? హా, అయిపోయింది. సార్ వచ్చి క్లైమాక్స్ చెప్తే కథం ఫినిష్ అయిపోతుంది. వచ్చావా? ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు, వచ్చేసావు. ఎరా స్టోరీ అయిపోయిందా? ఎక్కడైపోతుంది? ఎన్నిసార్లు అడిగినా ఆ రోజు నైట్ ఏం జరిగిందో చెప్పట్లేదు. నా కథకి చెప్తా అన్నావు కదా. అసలు ఏం జరిగిందంటే నువ్వు నిజంగానే లవ్ చేస్తున్నావా? తెలీదు. మరి నువ్వు? ఏమో. నాకు నీ పైన లవ్ లేకుండానే నువ్వు వేరే బైక్లో పోవడం చూసి నాకు కోపం వచ్చిందంటావా? లవ్ లేనిదే నువ్వు అన్ని మాటలు అంటున్నా నాకు కోపం రాకుండా బాధ కలిగిందా? నాకెప్పుడు నేను లవ్ చేస్తున్న ఫీలింగ్ కలగలేదు. నీ కళ్ళల్లో నా పైన అభిమానం ఎప్పుడు కనిపిస్తూనే ఉంది. నా పైన చూపించే కేరింగ్ చూసి నా హార్ట్ చాలా హెవీ అవుతుంది. నువ్వెప్పుడు శశి మ్యాటర్ తీసుకొచ్చినా నాకెప్పుడు కోపం రాలేదు. ఎందుకంటే శశి వదిలేయడం వల్లనే నువ్వు నాకు పరిచయం అయ్యావని ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ నాకు మాత్రం నువ్వు ఏ అబ్బాయి గురించి నా దగ్గర మాట్లాడినా నాకు చాలా కోపం వస్తుంది. ఎందుకంటే అవి నా ఇన్సెక్యూరిటీ ఇష్యూస్. నిన్ను మార్చుదామనే నీ లైఫ్లోకి వచ్చాను, కానీ నన్ను నేను మార్చుకునేలా చేసావు. నువ్వు నన్ను ఆ రోజు కలవకపోయి ఉంటే, చూడకపోయి ఉంటే ఈ జన్మలో నేను మిస్ అయిపోయేవాన్నా అనిపించేది. ఇదంతా లవ్ అని ఒప్పుకోవాలంటే ఎందుకో నామోషిగా ఉంది. నిన్నెక్కడ లవ్ చేస్తానేమో అన్న భయంతో నీకు చాలా దూరంగా ఉన్నా. ఒకరు లవ్లో ఫెయిల్ అయిన తర్వాత వేరెవరి మీదైనా ఎందుకు లవ్ పుట్టాలని చెప్పే నేనే నువ్వు శశిని మర్చిపోయి నన్ను లవ్ చేస్తున్నావు అనే విషయాన్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాను. లవ్ ఫెయిల్యూర్ తర్వాత లైఫ్ ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందని ముందే తెలిస్తే శశికి ఎప్పుడో బ్రేకప్ చెప్పేవాన్నేమో. రామ్ నన్ను మోసం చేశారని నాకు ఎప్పుడూ బాధ కలగలేదు, కానీ నువ్వు నన్ను మోసం చేయకూడదు అని రోజు ఆ దేవుణ్ణి కోరుకుంటూనే ఉంటాను. నిజంగా ఇదంతా లవ్ అంటావా? కాదు అనడానికి నాకు ఒక్క రీజన్ కూడా కనపడడం లేదు. నిజంగా ఇదంతా లవ్ అయితే నీకు ఇష్టమేనా నన్ను లవ్ చేయడం? నువ్వు నన్ను వద్దు అనకుండా ఉంటే చాలు. ఈరోజు నన్ను అపార్థం చేసుకున్నట్టు మళ్ళీ అపార్థం చేసుకో కదా. అసలు నేను ఎవరితో నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వకు. నేను మారుతానని కూడా నీకు చెప్పను. నాకు నచ్చదు నువ్వు అలా వెళ్ళడం. అలా అని చెప్పి నువ్వు వెళ్ళొద్దని కూడా నేను చెప్పను. ఎందుకంటే నాకు నచ్చదు అని తెలిసాక నువ్వు వెళ్ళవని నాకు తెలుసు. ఏంటి ఇప్పుడు నీకు లవ్ యూ చెప్పాలా? నాకు లవ్ యూ చెప్పకు. నా లైఫ్లోకి వచ్చినందుకు నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఓ మై గాడ్, మీ ఇద్దరిలో ఇంత టాలెంట్ ఉందా? థ్యాంక్స్ రా, నా స్టోరీ అయిపోయింది. పబ్లిష్ చేసి ఫేమస్ అవ్వడమే మిగిలింది. నాకు తెలియకుండా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎలా ఉంది మీ మ్యారీడ్ లైఫ్? ఇప్పుడు దాని గురించి ఎందుకు అడుగుతావులే కానీ మీ పెళ్ళెప్పుడు? నైస్ రా పాప, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ రా. సూపర్ రా, కంగ్రాట్స్ రా మామ. థ్యాంక్స్ రా. జాయిన్ ది క్లబ్ రా బావా. ఇక నుంచి మనం ఇంట్లో కన్నా బార్లోనే ఎక్కువగా ఉంటాం.